ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏళ్ళు అరిగోసపడ్డం మనం. ఆనాడు సిటీ కాలేజీలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమం జరుగుతుంటే విద్యార్థులను కాల్చి చంపేసి తెలంగాణ ప్రజలు వద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే జబర్దస్తిగా తీసుకుపోయి ఆంధ్రలో కలిపినారు. ఏం గతి అయింది మన గతి? ఎంత బాధపడ్డం, ఎన్ని కరువులకు గురైనం. మంచినీళ్ళు రాకుండే, సాగునీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, ఆ రాత్రిపూట కరెంటు పెట్టబోయి చచ్చిపోవుడు, షాకులు కొట్టి చచ్చిపోవుడు, అనేకమైన బాధలు అనుభవించడం. ఎక్కడెక్కడనో బతకబోవుడు, గతి లేని పరిస్థితి అయింది గ్రామాలలో ఉన్న వాళ్ళకు. మీ అందరికి తెలుసు ఆ విషయం. షాద్నగర్ కూడా చాలా తీవ్రమైన కరువులో ఉన్నటువంటి ప్రాంతం, మంచినీళ్ళ కూడా గొడగొడ ఏడ్చిన ప్రాంతం. షాద్నగర్ పట్టణంలో కూడా 4-5 రోజులకు వారానికి ఒకసారి నీళ్ళు వస్తుండే, ఒక్కొక్కసారి అయితే 15 రోజులకు కూడా నీళ్ళు రాకపోతుండే. అరిగోసపడ్డ ప్రాంతం. ఇదంతా చేసిన కారణం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను మునుగొట్టి నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. 69లో ఉద్యమం వస్తే 400 మంది పిల్లలు కాల్చి చంపినారు. ఆ ఉద్యమం బంద్ అయిపోయింది. మళ్ళా దోపిడీ మొదలుపెట్టినారు. 2001లో గులాబీ జెండా ఎగిరి మళ్ళా మనందరం బయలుదేరితే కొద్దిగా గిలగిల అనగానే 2004లో మన దగ్గరకు వచ్చి మనం పొత్తు పెట్టుకుందాం, మేము తెలంగాణ ఇస్తామని చెప్పినారు. సరే నమ్మి మంచి మాట అని చెప్పి పొత్తు కలిసినాం. పొత్తు ఫలితం వాళ్ళకు బ్రహ్మాండంగా వచ్చింది. ఇక్కడ స్టేట్లో అధికారం వచ్చింది, అక్కడ ఢిల్లీలో కూడా అధికారం వచ్చింది. మరి అన్నమాట మీద ఉండి 2005లో 2006లో తెలంగాణ ఇయ్యాలి కదా, ఇయ్యలే. ఇయ్యకపోగా దోకా చేశాను. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యేలను కొనుక్కునే ప్రయత్నం చేశాను, ఉద్యమాన్ని మళ్ళా ఆగం పట్టేయాలని సూచింది. ఇది కూడా మీ కళ్ళ ముందరనే జరిగింది, మీ చాటుకు జరగలే. చివరికి నాకు తిక్కరేగి నేను కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలే, కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్రయాత్రనా అని చెప్పి ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు దిగి వచ్చి ప్రకటన చేసినారు. 33 పార్టీలు ఈ దేశంలో మనకు మద్దతు ఇచ్చినాయి. మళ్ళా దోకా చేసి నడుపుకునే ప్రకటన చేసి ఇచ్చిండ్రా, ఇయ్యలే. మళ్ళా సకల జనుల సమ్మె, ఉద్యోగస్తులు, కార్మికులు ప్రపంచమంతా రోడ్ల మీద పడి అనేక మంది పిల్లలు చచ్చిపోయి మళ్ళా 2 ఏళ్ళు తిప్పల పడితే ఇక దిక్కులేదురా బిడ్డానికి అప్పుడు దిగి వచ్చింది. ఇది కాంగ్రెస్ చరిత్ర. ఇది కూడా మీ అందరికీ తెలుసు, మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర. అందుకే ఓటు వేసేటప్పుడు ఆగమాగం వేయొద్దని నేను చెప్తా ఉన్నా. దయచేసి ఎవడో చెప్పిండని ఆగమాగం వేయద్దు, ప్రలోభాలకు లోబడి అసలే వేయద్దు. చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్ని బాధలే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము గెలిస్తే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యంలో? ఏం మంచి జరిగింది? ఏం లాభం జరిగింది? ఎవరు బాగుపడ్డారు? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అప్పటిదాకా ఆకలి కడుపులే కదా. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పెట్టేదాకా ఆకలికే తెచ్చినాం కదా. ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎన్టీ రామారావు పార్టీ? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే. ఆనాడు మాట్లాడితే మత కల్లోలాలు, కర్ఫ్యూలు, గడబళ్ళు, చివరికి ఎమర్జెన్సీ పెట్టి లక్షలాది మందిని కొంచెం పోయి జైళ్ళల్లో పడేసినారు. ప్రజలకు అన్నం పెట్టలే. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం. ఇది ఎట్లుందంటే తద్దినమని భోజనానికి వెళ్తే మీ ఇంట్లో రోజు ఇట్టే జరగాలనేట ఒకడు. వీళ్ళు ఇప్పుడు ఇదివరకు ఇందిరమ్మ రాజ్యంలో ఉద్దారకం చేసి కిరీటాలు పెట్టిరట, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెస్తారట. ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం? అందరూ మీరు ఆలోచన చేయాలి దయచేసి. అంటే వాళ్ళు ఇంకా పాతకాయలనే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అదే 1940 మోడల్నే ఉన్నారు, ఇంకా కొత్త యుగంలో ఉన్నామని అర్థమైతే లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కొట్టాడి తెచ్చుకున్న తర్వాత గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వస్తే 10 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలో ఉన్నాం. కాంగ్రెస్ పరిపాలన 50 ఏళ్ళు, బీఆర్ఎస్ పరిపాలన 10 ఏళ్ళు. దయచేసి ఆలోచన చేయాలి. ఈ 10 ఏళ్ళ కన్నా ముందు మన బతుకులు ఎట్లుండే, ఇవాళ మన బతుకులు ఎట్లా ఉన్నాయి, ఈ విషయాలు తప్పకుండా ఆలోచన చేయాలి. మేము వచ్చిన తర్వాత పేదల సంక్షేమం అందరికన్నా ముందు చూసినాం. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోవాలి. తెలంగాణ వచ్చిన రోజు మనందరం చెట్టుకోడు గుట్టకోడు అయినాం కాబట్టి
ఒక దరికి రావాలి బతుకులని చెప్పి ప్రయత్నం చేసినాం. పెన్షన్ కాంగ్రెస్ పార్టీ 200 పెన్షన్ ఇచ్చేది. 2014లో మేమందరం తెలంగాణ భవన్లో కూర్చున్నాం. ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం, ప్రజల ముందు పెట్టాలి కాబట్టి. నేను వాళ్ళని ఒక మాట అడిగిన, అసలు ప్రభుత్వం పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు పెన్షన్లు, దానికి ఏమైనా అర్థం తాత్పర్యం ఉన్నదా, వాటికి తమాషకు సెకిల్గిల్ చేయడానికి ఇస్తామా అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను ఒకటే మాట చెప్పిన, సమాజంలో అనుకోకుండా కొంతమందికి బాధపడతారు, కొంతమంది విధి వంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకా కొంతమంది భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు ఉండవచ్చు, ఒంటరి మహిళలు. అట్లనే కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు చూసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇవాళ మనం బాగున్నాం దేవుని దయ వల్ల ఈ రోజు వరకు. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక కాలో చేయకపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు, అది భగవంతుని దయ. ఇట్లా ఎవరైతే విధి వంచితులు అవుతారో, బాధకు గురవుతారో వాళ్ళని చూసే బాధ్యత కూడా మన సమాజం మీదనే ఉంటుంది, సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వం మీదనే ఉంటుంది. మరి అటువంటిప్పుడు 200 ఇస్తే ఎవరి ముక్కులో పెడతారు, దాంతో ఏమవుతుంది అని అడిగినండి. మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు. నేను చెప్పిన కనీసం మనం పెన్షన్ ఇచ్చిన వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే, కానీ 2 పూటల వాళ్ళజాల వాళ్ళు ఇంత పప్పో పులుసో తిని వాళ్ళ ఇంట్లో ఉంటే సరిపోయి, ఇంత పెన్షన్ రేషన్ కార్డు ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలని చెప్పాను. అందుకే స్టార్టింగ్లో దాన్ని 1000 రూపాయలు పెట్టినాం. రాష్ట్ర సంపద పెరిగింది, నెక్స్ట్ టర్మ్లో 2000 చేసినాం. ఇప్పుడు ఇంకా మన సంపద పెరిగింది. ఈ ఎన్నికల తర్వాత పెన్షన్లు 5000 రూపాయలు ఇస్తామని మనం చేస్తా ఉన్నాం. పెన్షన్లను డెఫినెట్గా 5000 రూపాయల వరకు తీసుకెళ్తాం. మొదటి సంవత్సరం 3000 ఇచ్చి తర్వాత సంవత్సరానికి ఇంత పెంచుకుంటూ ఈ టర్మ్ ముగిసే లోపల 5000 రూపాయలు తీసుకొని పోతాం. సంక్షేమం, గతంలో ప్రసవం కావాలి అమ్మాయి అంటే పెద్ద బాధ, ఆ ప్రైవేట్ వాళ్ళ దోపిడీ, ఇష్టం వచ్చిన ఆపరేషన్లు చేసుడు, చాలా గందరగోళం ఉండే. ఈరోజు అమ్మఒడి వాహనాలు పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళకి న్యూట్రిషన్ కిట్లు కూడా ఇచ్చి, అమ్మఒడి వాహనాలని తీసుకెళ్ళి పరీక్షలు చేసి వాళ్ళకి తగు రీతిలో మందులు ఇచ్చి, మళ్ళీ డెలివరీ టైంకు డెలివరీ చేయించి, అమ్మాయి పుడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి, కేసీఆర్ కిట్ కూడా చేతిలో పెట్టి మళ్ళీ దర్జాగా అదే అమ్మఒడి వాహనంలో వాళ్ళ ఊరిలో తీస్తూ ఉన్నారు. బస్తీ అయితే వాళ్ళ బస్తీలో తీస్తూ ఉన్నారు. అదేవిధంగా కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం వస్తుందని ఎవడన్నా ఎప్పుడన్నా కళలో కూడా అనుకున్నామా? కంటి వెలుగు ప్రతి ఊరికి డాక్టర్లను పంపించి, కండ్ల డాక్టర్లను పంపించి 3 కోట్ల మంది కండ్ల పరీక్షలు చేసి 80 లక్షల మంది పేదవాళ్లకు ఉచితంగా ఫ్రీగా కండ్లద్దాలు ఇచ్చినాం. ఇప్పుడు నేను అనుకున్నామా, ఇది మానవీయ కోణంలో పేద సాధాలను ఆదుకోవాలని చెప్పి ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని 1 లక్ష రూపాయలు సాయం చేసుకుంటూ ఉన్నాం. దీని తర్వాత సంక్షేమం తర్వాత మనం ముందరేసుకున్నది వ్యవసాయం, రైతాంగం. అప్పటికంతా ఆగమాగం ఉండే, భూగర్భ జలాలు అడగంటి పైనుండే, 700, 800 ఫీట్లు ఇస్తే బోరు, కరెంటు రాదు, పెద్ద బాధ. వ్యవసాయాన్ని స్థిరీకరించాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినాం. అన్నిటికన్నా ముందు మీ దగ్గర ఇంకా రావాల్సి ఉంది. మీ దగ్గర లక్ష్మీదేవిపల్లి రావాలి, పాలమూరు నీళ్ళు రావాలి, అది తర్వాత చెప్తా నేను. అయితే ఎక్కడైతే ప్రాజెక్ట్ నీళ్ళు పారుతున్నాయో, చెరువుల కింద నీళ్ళు పారుతున్నాయో దానికి పన్ను రద్దు చేసినాం, దానికి పన్ను లేదు. మిషన్ కాకతీయ కింద మొత్తం చెరువులు బాగా చేసుకున్నాం. షాద్నగర్ నియోజకవర్గంలో కూడా 220 చెరువులు మంచిగా చేసుకున్నాం. మీ కళ్ళ ముందే జరిగింది అదంతా. వర్షాలు పడితే చెరువు నిండితే భూగర్భ జలాలు ఉండాలి, బోరు నడవాలని ఆ చెరువులన్నీ బాగు చేసుకున్నాం. దాని తర్వాత 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, మంచి నాణ్యమైన కరెంట్. ఇలా మోటార్ కాల్తలేదు, ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు, బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. దాని తర్వాత రైతు బంధు అనే మాట పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో మనం ఏదైనా బాకీ ఉంటే తహసీల్ రకం కట్టకపోతున్నా, ఇంకోటి ఉంటే మన తలుపులు ఉడవకపోయినారు తప్ప ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చింది ఆ రైతుకి ఎనడన్నా చూసినామా మన జీవితంలో? ఇప్పుడు ఉన్నదే దెబ్బపెట్టే ప్రయత్నంలో చెప్తా. ఇప్పుడు నేను రైతు బంధించుకుంటా ఉన్నాం. ఎవరన్నా ఒక రైతు దమన అదృష్టం వంకరై చచ్చిపోతే 5 గుంటల రైతు అయినా సరే ఆయనకి వారం లోపల 5 లక్షల రూపాయలు ఇంటికి పంపిస్తూ ఉన్నాం. మీరు పండించిన వడ్లన్నీ కూడా 7,500 సెంటర్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే కొంటా ఉన్నది. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది,
అయినా సరే భరించి కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటున్నాం. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులో పడతా ఉన్నాయి. ఇట్లా రైతుల గురించి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. మీ కళ్ళ ముందరనే ఉన్నాయి, మీ ఊళ్ళనే ఉన్నాయి అవన్నీ. ఇలా కాంగ్రెస్ పార్టీ పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కేసీఆర్కి ఇక్కడ పని లేదు, ప్రజలు కట్టే పన్నుల డబ్బులన్నీ ఉంచబోయి రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తాడు, వేస్ట్ చేస్తుండో అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు దుబారానా, వేస్టా? రైతు బంధు ఉండన్నా, పక్కా ఉండన్నా? రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ అంజయ్ యాదవ్ గారు గెలవాలి. మీరు అంజయ్ యాదవ్ గారిని పెద్ద మేయర్తో గెలిపియండి. రైతు బంధు ఉండు కాదు, ఇలా ఎకరానికి 10,000 వచ్చే రైతు బంధు రేపు 16,000 కాబోతుందని నేను మనం చేస్తా ఉన్నాం. ఇదేమో ఇయ్యద్దట కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ ఆయన చెప్తున్నాడు, కేసీఆర్ వేస్ట్ చేస్తాడు కరెంట్ అంతా, 24 గంటల కరెంట్ అవసరమే లేదు, 3 గంటలు చాలు ఉంటాడు. నేనైతే కాపోని నాకు కూడా వ్యవసాయం ఉంది, 3 గంటలకైనా నా పొలం పారుతుందా? దేశంలో పారుతుందా? ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? 24 గంటలు ఉండాలి. 24 గంటల కరెంటు ఉండాలి అంటే కూడా అంజయ్ యాదవ్ గారు గెలవాలి. ఎందుకంటే ఒకటే మాట, సింపుల్ ముచ్చట, ఎవడైతే మన పరంగా యుద్ధం చేస్తాడో వాని చేతులకు కత్తి పెట్టాలి, కానీ మంది చేతులకు కత్తి పెట్టి అంజయ్యని యుద్ధం చేయమంటే ఆయన ఏం చేయాలా? అంతేనా? మన పరంగా ఉండే వ్యక్తి ఎవరు, అంజయ్యనా లేకపోతే కాంగ్రెస్ అయినా? మరి అంజయ్యని గెలిపితే అంజయ్య చేతుల కత్తి పెడితే ఆయన జోరుగా దింపుతాడు, 24 గంటల కరెంటు తెస్తాడు. మరి ఎవరో పిచ్చోని చేతుల కత్తి పెడితే మననే పొడతాడు, అంతే కదా? ఉన్న కరెంటు వీకెత్తారు. చాలా జాగ్రత్త, ఇది నవ్వులాట కాదు, ఇది జీవన్మరణ సమస్య రైతులకు. దీని తర్వాత ఇది ఇంకా డేంజర్ ముచ్చట చెప్తున్నారు. 3 ఏళ్ళు నన్ను ఎత్తికొట్టుకొని నేను ఆలోచన చేసి, నేను కూడా కాపోని కాబట్టి, రైతును కాబట్టి, రైతుల భూములు ఇంతకుముందు ఎట్లుండే విఆర్ఓ వెళ్ళినప్పుడు, పట్టువారు వెళ్ళినప్పుడు, నీ భూమి నాకు రాసుడు, నా భూమి అంజయ్యకి రాసుడు, అంజయ్య భూమి ఇంకోనికి రాసుడు, పెద్ద గందరగోళం. ఆ పాత దొంగ స్టాంప్ పేపర్లు పుట్టించుడు, పెద్ద బీభత్సం ఉండే. చేసిన భూమిని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుడు, ఎంత లంగ పని ఉండే. లక్షల రూపాయలు గుంజి తిన్నారు ప్రజల దగ్గర నుంచి, పేద రైతులను సతాయించింది. నేను ధరణి పోర్టల్ తెచ్చిన, ధరణి పోర్టల్ ఉన్నది. ధరణి పోర్టల్ పుణ్యమాని భూములు నిశ్చింతగా ఉన్నాయి. ఎవరి భూమిని ఎవరు గుంజుకునే పరిస్థితి లేదు. మేము ఏం చేసినాం, ధరణి పోర్టల్లో ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీ భూమి మీద యాజమాన్యాన్ని మీకు ఇచ్చినాం మేము. ఇవాళ మీరు బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మారదు. మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని మనం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కూడా లేదు. అంత పకడ్బందీగా భూములు నిక్షిప్తంగా ఉండేటట్టు, రైతులకు సేఫ్ ఉండేటట్టు ధరణి పోర్టల్ తెచ్చినాం. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు అధికారం వస్తే కాంగ్రెస్ ఇప్పుడు వచ్చేయలేదు సచ్చేయలేదు అనుకో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మరి ఏం పెడతారా భయ అంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? మీరు ఆలోచన చేయాలి. భూములు మేయడానిక? మళ్ళా భూమాత పెడతాం, మళ్ళీ కౌలుదారుల కాలం పెడతాం, 24 కాలాలు పెడతాం, మళ్ళీ పటేల్ పట్వారు తీసుకొస్తాం. నిన్న కూడా రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, కుల్లా చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరైతే కౌలు చేస్తారో వాళ్ళకి ఇస్తాం, రైతుకి ఇయ్యం పైసలు ఉంటుండ్రు. కౌలుదారు 3 ఏళ్ళు అనుకో, భూమి ఆయనకే పోతుంది. మళ్ళీ రైతు చిప్ప పట్టుకొని మళ్ళీ రోడ్డు మీదకి రావాలి. ఇందిరమ్మ రాజ్యంలో అదే కదా అయింది. వీని భూమి వానికి రాసి, వాని భూమి వీనికి రాసి, పటవారిలో గోలుమాలు చూడలేదా మనం ఇందిరమ్మ రాజ్యంలో? మళ్ళీ అదే తెస్తాము అని బాజాప్తా 1కి 4 సార్లు చెప్తా ఉన్నారు వాళ్ళు. ఒక మాట మీరు సీరియస్గా ఆలోచన చేయాలి. ఇలా ధరణి ఉన్నది, మీ అకౌంట్లు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, మీకు రైతు బంధు పంపుతున్నాం మేము. ఎట్లా వస్తుంది రైతు బంధు? బాగా చెప్తా, ఆడ మేము ఎంత మీ పొలం ఉందో అంత డబ్బులు అక్కడ వేస్తే, మధ్య దళారీ లేకుండా, మీరు ఏ ఆఫీసులు తిరగకుండా, ఎవరికి ఏకాన ఇవ్వకుండా, మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఏ ఆఫీస్ పోకుండా ధరని డబ్బులు వచ్చి మీ బ్యాంకులో పడుతున్నాయి, మీ అకౌంట్లో, మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి.
మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి, మీరు ఇడిపించుకొని దాన్ని పెట్టుబడికి పెట్టుకుంటున్నారు. మరి ఇలా ధరని పోతే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి అంటే మళ్ళా ఆఫీసుల చుట్టూ తిరగాలి, మళ్ళా పాని నకలు తీయాలి. మనం పోతాం ఇక ఆఫీస్కి వద్దా, నీకు ఎంత ఉన్నదన్నా 8 ఎకరాలు ఉన్నది, ఎంత వస్తుంది ధరని, ఏడాదికి 80,000 వస్తుంది, తెలావ 30,000 లేకపోతే సంతకం పెట్టా. మళ్ళా మొదటికేనా, మళ్ళా పాత దళారీ రాజ్యమేనా, మళ్ళీ నీ భూమి నాకు రాసి నా భూమి నీకు రాసి బీభత్సం చేసి గట్టు పంచాయతీలు పెట్టి మళ్ళీ అదే రాజ్యం రావన్నా? ధరని ఉండన్నా తీసేయన్నా? ఖచ్చితంగా ఉండన్నా? ధరని ఉండాలంటే ఒకసారి చేయలేవాటారు అందరూ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఉండాలి కదా ధరని. వాళ్ళేమో తీసేస్తాము అని చెప్తున్నారు. మేము రైతులకు ఇయ్యం డబ్బులు, కౌలుదారులకు ఇస్తాము అంటున్నారు. మరి మీరు ఎవరిని ఉంచుకోవాలనో ఎవరిని బండకేసి కొట్టానో మీరు నిర్ణయం చేయాలి. చాలా ప్రమాదం కదా. నేను ఇంతకుముందే చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు చేసేటి అనేకమైన అభాండాలు, అనేకమైన పిచ్చి పిచ్చి మాటలు ప్రచారం చేస్తారు. అసైన్డ్ భూములు ఉన్నాయి, దళిత సోదరులు ఉన్నారు. ఎవడన్నా ఎన్నడన్నా దళిత బంధు గురించి ఆలోచించినరా వాళ్ళ జీవితంలో? ఆ పదమాన వాళ్ళ నోటికి వచ్చిందా? ఇవాళ దళిత బంధు ఇచ్చుకుంటా ఉన్నాం, క్రమంగా అందరికి ఇస్తాం తప్పకుండా. దాన్ని అసైన్డ్ భూముల్ని నేనే చెప్పిన, అసైన్ ఇచ్చినమే వాళ్ళకి ఎన్ని ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళ 30 ఏళ్ళ వాళ్ళ భూములు పట్టాలు ఇద్దాం, వాళ్ళు కూడా పట్టదారులు లెక్క అమ్ముకోవచ్చు అని చెప్పినాం. దానికి దొంగలేమో ఉల్టా వచ్చి అంతటా ప్రతి ఊళ్ళో పెట్టిన దుకాణం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. అసైన్ భూములు గుంజుకుంటారు, ఎందుకు గుంజుకుంటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంజుకున్నారు? పోయిన 10 ఏళ్ళలో నేను గుంజుకున్నదా బీఆర్ఎస్? అంటే ఇంత లంగ ప్రచారాలు ఉంటాయి, ఇంత బద్మాష్ ప్రచారాలు ఉంటాయి. అందుకే మీరు ఆలోచించాలని నేను చెప్పింది. నేను చెప్తున్న ఈ మనమే గెలుస్తాము, గెలిచిన తెల్లారి ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం చేసేదే, ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం చేసేదే ఖచ్చితంగా అసైన్డ్ భూములన్నీ వాళ్ళకే పట్టాలు ఇచ్చేసే నిర్ణయం చేస్తాం. మొదటి నిర్ణయం అదే ఉంటుంది. ఇక రెండవ మాట చెప్పాలి, అనేక పనులు బీఆర్ఎస్ చేసింది దేనికి? రైతులకు. అవి మీ అందరికీ తెలుసు, రైతులకు తెలుసు. ఈ కాంగ్రెస్ వాళ్ళ గోస, వాళ్ళ బాధ పాపం, ఇట్లనన్నా గెలుస్తామేమో అని లంగతనం చేస్తూ ఉన్నారు. మొదలు మళ్ళీ పోయిండు, దరఖాస్తు పెట్టిండ్రు, రైతు బంధు ఆపిండు. వేయండి చెప్పి నేను చెప్పిన అధికారులకు బంధు పెట్టిండ్రు. ఒక్కరోజు ఏమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎవరు? ఎలక్షన్ కమిషన్. మళ్ళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజనుడు మళ్ళీ మొన్నటి దరఖాస్తు ఇచ్చాడు. రేపు రాబోయే పైసలు మళ్ళీ కాంగ్రెస్ ఆపింది. నేను ఒక మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్లో కూడా రైతు బంధు తీసుకున్న నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మరి మీకేమైనా సిగ్గుమానం ఉందా అని అడుగుతా ఉన్నా నేను. మీరు ఎట్లా సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్కు? రైతుల నోటి కాడ బుక్ ఎత్తగొట్టాలి, మేము ధరని తీసేస్తాం, మేము కరెంటు 3 గంటలే ఇస్తాం అని చెప్పేటువంటి కాంగ్రెస్లో మీరు ఎట్లా ఉంటున్నారు? మీకు కూడా రైతు బంధు ఎట్లయితే మీ కొంపలు కూడా ఆడతాయి కదా. ఇవాళ కాంగ్రెస్ అని తిరుగుతున్నావు, రేపు పొద్దుగాలు ఏమవుతుంది? మీ కొంప కూడా కొలారం కాదా? నువ్వు రైతువేనా? కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా గుండె మీద చేసి ఆలోచన చేసుకోవాలి. ఎవరో మంచికి జరుగుతుంది, మీరేదో నిశాల పోయి కాంగ్రెస్ అంటే రేపు మీ కొంప కూడా మునుగుతుంది కదా. కౌలు రైతును మీకు దూలం లెక్క రైతు కడతా అంటుండే మెడకు, కట్టుకుంటారా రైతులు? ఎలా? నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, అంజయ్య యాదవ్ ఒక వజ్రం తునక లాంటి మనిషి. ఆయన సీమకు దోమకు కూడా అన్యాయం చేసే మనిషి కాదు. ఇట్లాంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ ఉంటారు రాష్ట్రం మొత్తంలో. మొదటి నుంచి నాతో పాటు నమ్మిన బంటగా ఆనాడు ఉద్యమం నుంచి ఇవాళ వరకు ఎన్నడూ కూడా ఆయనకి ఇంత చెడ్డ పని చేయలే. నా నియోజకవర్గం నాకు కావాలని నాకు తనలాడతాడు. అంజయ్ యాదవ్ లాంటి ఎమ్మెల్యే ఉంటే షాద్ నగర్కి ఏది కావాలంటే అది వస్తుంది. మీకు అడ్వాంటేజ్ ఉంది ఏంది? మీరు సిటీ పక్కకే ఉన్నారు. మీరు నేను మొత్తం మెట్రో రైలు పెడుతున్నాం, మెట్రో రైలు గురించి ఆలోచన చేస్తున్నాం. ఆయనకు ఎవరు చెప్పిండ్రు? అంజయ్ యాదవ్ గారు నా దగ్గరకు వచ్చిండు, సార్ నువ్వు పెట్టేదైతే
అన్ని దిక్కులో వేస్తున్నావు కదా, షాద్నగర్ దాకా కూడా మెట్రో రావాలని పట్టుబట్టి ఆయన పట్టుబట్టే పెట్టించిండి అలా మెట్రో షాద్నగర్ దగ్గర రావాలని. షాద్నగర్ వరకు మెట్రో తెచ్చే బాధ్యత నాది. మీరు అంజయ్ యాదవ్ గారిని పెద్ద మెజార్టీని గెలిపియండి. అదేవిధంగా నేను ఇప్పుడు వస్తుంటే అడిగండి అంజయ్ యాదవ్ గారు, ఒక మెడికల్ కాలేజ్ రావాలి సార్ షాద్నగర్లో, మీకు పక్కకే హైదరాబాద్ ఉంది కదా అంజయ్ గారు, లేదు షాద్నగర్లో ఒకటి రావాలి అని అడిగింది. నేను తప్పకుండా అంజయ్ యాదవ్ గారి కోరిక నెరవేరుస్తా, మీకు మెడికల్ కాలేజ్ కూడా తెచ్చిపెడతా, మనం చేస్తాం. అట్లనే పీజీ కాలేజీలు కొన్ని అడిగింది, మీకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరు నా మాట నమ్మండి. మీకు చాలా విద్యా సంస్థలు వస్తాయి, మీరు హైదరాబాద్ పక్కకున్నారు కాబట్టి. ఒకసారి మెట్రో వస్తుంది అని తెలిస్తే మీ భూముల ధరలు 3 ఇంతలు పెరుగుతాయి, బ్రహ్మాండంగా అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉరికెత్తాయి, రాకమన్నా కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు వస్తాయి, దండం పెట్టుకుంటూ వస్తాయి. నేను అరే మీరెక్కడ మోపోయినరా భయ్, బంద్ చేయరు కదా, సభ చెప్పలేరు కదా, మీరు మధ్య లొల్లి మీది. మీకు షాద్నగర్కు మెట్రో వస్తుంది అని ఎప్పుడైతే తెలిసిందో దీని డిమాండే తారాజువలాగా లేచిపోయింది. బ్రహ్మాండంగా మీరు హైదరాబాద్ సంఖ్యలో ఉన్నారు కాబట్టి అంజయ్య లాంటి మంచి ఎమ్మెల్యే ఉంటే, ప్రజల కోసం పాటుపడే ఎమ్మెల్యే ఉంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఆనాడు ఎవ్వరు నన్ను అడగలే, ఎవరు నాకు చెప్పలే. తెలంగాణ ఉద్యమంలో నేను కనిపెట్టిన పాయింట్ అది. తెలంగాణలో హైయెస్ట్ పాయింట్ మన కొందుర్గు మండలంలో లక్ష్మీదేవిపల్లె. అది పెడితే అక్కడ రిజర్వాయర్ వస్తే నెత్తి మీద కుండబెట్టినట్టే ఉంటుంది. అది అక్కడ రిజర్వాయర్ కావాలి. ఏం జరిగింది, ఇదే కాంగ్రెస్ నాయకులు పాలమూరు ఎత్తిపోతల పథకం కాకుండా దాని మీద స్టేలు తెచ్చి గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి 196 కేసులు పెట్టింది. దాంతో నా పనులు ఆలస్యమైనవి. మొన్ననే మొత్తం కొట్లాడి క్లియర్ అయినాయి, పంపులు కూడా అయిపోయినాయి. నేనే పోయి ఒత్తిన. ఇక్కడ పెద్ద వాగు మీద కట్టేది కాదు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్, అది రింగ్ బండ్ వేసుకొని కట్టుకుంటాం, నిమిషాల మీద అయిపోతుంది, పెద్ద సమస్య కాదు. మీకు తప్పకుండా లక్ష్మీదేవిపల్లిలో ఎక్కువ భూములు మునగకుండా తక్కువ భూములు మునిగేటట్టు ఆ రిజర్వాయర్ తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అది తెలంగాణ కోసం ఇరిగేషన్ తెచ్చే దానిలో నా ప్లాన్ అది. అది ఎన్నటికైనా రావాల్సిందే, ఒక పూట వెనుక ముందు. ఈసారి మనమే గెలుస్తున్నాం, ఈసారి తప్పకుండా దాని పనులు కూడా స్టార్ట్ చేపిస్తానని మనం చేస్తూ ఉన్నాం.